బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది. సో అది విన్న తర్వాత చాలా మంది గూస్ బంప్స్ అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ అన్న ఆఫ్ కోర్స్ అన్నయ్య కదా అక్కడ, మరి ఆ మాత్రం ఉండకపోతే వేస్ట్ అది. అది అసలు ఆయనకి ఏం అవసరం లేదు. ఆ పంచకట్టు కానీ ఆ మీసం కానీ నడుచుకొస్తుంటే సింహమే అసలు చూస్తే ఇట్లా నిలబడిపోయిన ఎంటికలు మస్తుంది బ్రో, బాగుంది. అంటే ఆయన ఇట్లా నడుచుకుంటా వస్తుంటే ఎదుట ఉన్న వాళ్ళ గుండెలు రైళ్లు పరిగెత్తున్నాయి అనుకోవచ్చా? పరిగెత్తే అనుకోవచ్చు. మనం చూసాంగా 11 ఇంకేం మాట్లాడడానికి లేదా? సరే బ్రో, కొంతమంది నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా సినిమాలు రాజకీయాలు అవసరమా అని. సో అట్లాంటి వాళ్ళకు ఈ కట్అవుట్స్ ని చూసుకొని ఏం చెప్తారు? బ్రో ఒకటే చెప్తా, మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎలా ఉందో. ఇప్పుడైతే ఏదో రాజకీయాల మీద పడి బాడీని చూసుకోవట్లేదు, కానీ మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎట్లుందో. షేక్ ఆడిచ్చిండు బ్రో అప్పుడే. ఏంటి బ్రో అన్నయ్య అంటారు మీరు, అంతే. ట్రోలర్స్ అంటారా, ఇంకా ఉండేవాళ్ళే ఎలాగో పట్టించుకోం కాబట్టి. ఓకే. సో మరి ఇక్కడ ఈ సాంగ్ లో మంగ్లీ వాయిస్ గానీ అనసూయ కూడా ఉంది. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అసలు అనసూయ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కాబట్టి అంటే షాక్ అయినా మేము కూడా. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఫుల్ సాంగ్ కానీ ఇంకా సినిమా కానీ? సినిమా అయితే బాగుంటుంది బ్రో, ఎందుకంటే అన్నయ్య సెలక్షన్ తెలిసిందే కదా, పిచ్చి తీసుకోడు, తీసుకుంటాడు కాబట్టి సినిమా ఈజ్ ఓకే, బాగుంటుందని అనుకుంటున్నాం. సాంగ్స్ అంటారా, మొన్న మాట వినాలి సాంగ్ అయితే అసలు లూప్లో ఇంటనే ఉన్నాం కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అయితే. చాలా బాగుంది సాంగ్. ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చాక చెప్దాం దీని గురించి. మరి అదే ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మంచి హిట్లు సాధించాయి, హై లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. సో మరి అలాంటి రికార్డ్స్ అన్నీ కూడా బద్దలగొడుతుంది అనుకోవచ్చా హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లు నిజం చెప్పాలంటే హరిహర వీరమల్లు అంత లేదు, ఓజీ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకుందాం. ఓజీ అంటారా? ఓజీ అంతే. అప్పుడు తమన్ అన్నాడు కదా, మీసం పెంచుకుంటున్నాం ఓజీ కోసం అని, అంతే ఓజీ అంతే, ఇంకేం చెప్పాలి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మరి పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక కొన్ని ఏళ్ళు గడిచిపోయింది, కనీసం ఆ కట్అవుట్ అన్న చూద్దామని కొంత ఫ్యాన్స్ అందరూ కూడా చచ్చిపోతున్నారు. సో హరిహర వీరమల్లు నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టింద్రు అని, మరి ఎట్లా అనిపిస్తుంది అది చూసిన తర్వాత? చాలా బాగా అనిపించింది అన్న. మొత్తం టీఎఫ్ఐలో మొత్తం ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది మా పవన్ కళ్యాణ్. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయని చెప్పేసి అని అంటాం కదా, సో బాస్ ఈజ్ బ్యాక్ అన్నమాట. ఆయన లైక్ ఎంఎం కీరావని వారైతే లైక్ దుల్లో కొట్టేసింది అన్న. మ్యూజిక్ మాత్రం మస్తు ఉంది. ఒక తమన్ గారే అనుకున్న, తమన్ గారికి మించి మరీ లైక్ ఆ మ్యూజిక్ అనేది రావడం జరుగుతుంది. లైక్ ఒక్కటి ఇట్లా మీసం దగ్గర ఇట్లా సాంగ్లో ఇట్లా చేతి పెట్టుకుంటాడు మా పవన్ కళ్యాణ్. అబ్బాబాబా ఏ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అన్న మాకైతే. లైక్ ఎందుకనంటే చాలా రోజుల తర్వాత చాలామంది చాలా ట్రోల్ చేసారు, ఏదిరా మీ దేవుడు అని చెప్పేసి నువ్వు అన్నావు, మీ దేవుడు పాలిటిక్స్లో వెళ్ళిపోయిండు, మా హీరోదే నడుస్తుంది ఇప్పుడు నైజాం అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో అన్నొచ్చిండు, అందరూ ఏమంటారు ఊపిరి పీల్చుకోవాలి, మహేష్ మధ్య అన్నట్టు అందరూ ఊపిరి పీల్చుకోవాలి. కంపల్సరీ టీఎఫ్ఐలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని బద్దలైపోతాయి. ఈ పాన్ ఇండియా మూవీ కాకపోవచ్చు, కానీ ఏ రికార్డ్స్ ఉన్నాయో లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో అవన్నీ లైక్ బద్దలైపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. థియేటర్లో మొత్తం తగలబడిపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా, చాలా మంచిగా ఉంది అన్న. లైక్ మా దేవుడు మళ్ళీ మాకు 70 mm స్క్రీన్ మీద కనిపించడం. బ్రో ఆ పంచకట్టు కట్టుకొని మీసం తిప్పుకుంటా కట్అవుట్తో వస్తూ ఉంటే ఒక సింహం వచ్చిందని అనుకోవచ్చా? కంపల్సరీ అనుకోవచ్చు అన్న. ఒక అడవిలో ఒక ఏమంటారు పులి ఎట్లా తిరుగుతుందో సేమ్ అట్లా అనిపించింది నాకైతే. ఆ కర్ర ఇట్లా తిప్పుతుంటే చూసినావా, ఆ కర్ర ఇట్లా తిప్పుతుంటుంటే లైక్ అబ్బా, లైక్ ఏదన్నా సరే ఫ్రేమ్ పుట్టిందే మా పవన్ కళ్యాణ్ కోసమే, లైక్ అంత అందంగా చూపెట్టడానికి అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్గా సాంగ్ మాత్రం దెబ్బ అదుడ్సన్న. లైక్ ఎవడెవడైతే ఇట్లా ట్రోల్ చేస్తుండో రెడీగా ఉండండి, లైక్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరే తగలెట్టుకుంటారు, అంత బాగుంటుంది సినిమా మాత్రం. మేడం నమస్తే. మేడం నమస్తే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో సాంగ్ వచ్చింది, అది విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది సాంగ్, ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఒక సినిమాతో రాక కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో ఇట్లా ఫస్ట్ ఈ సినిమా రాబోతుంది హరిహర వీరమల్లు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే బాగుంటాయి అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అవ్వగానే వెంటనే వెళ్ళి ఫస్ట్ సినిమా చూడాలి, ఫస్ట్ షోలో టికెట్ దొరకాలని అనుకుంటున్నాం. అంటే ఈ ప్రోమో సాంగ్లో ఆయన మీసం మీద చేసి ఆ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపించింది ఆ కట్అవుట్ చూస్తే? స్టైల్గా ఉంది, బాగుంది. అంటే చాలా మంది ఒక సింహం వచ్చినట్టు అనిపిస్తుంది అనే విధంగా మాట్లాడతారు, మీకు అట్లే అనిపించిందా? సింహంలానే ఉంది. ఓకే. మన మంగ్లీ వాయిస్ కానీ అండ్ అనసూయ కూడా ఉంది అందులో. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఈ సినిమా గురించి?
ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ అనసూయ కూడా పాపులర్ యాంకరు, నాకు ఫేవరెట్ యాంకరు. ఇంకా పవర్ స్టార్ ఆయన ఫేవరెట్, ఆయన అంటే ఇష్టం నాకు, గౌరవం. బాగానే ఉంటుంది సినిమా, చాలా బాగుంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్కి పొట్టు వచ్చింది, ఇంకా సినిమాలు అవసరం అనే విధంగా ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఇంట్లో ఈ కటౌట్ చూస్తే మీకు ఎట్లా అనిపించింది? అలాంటి వాళ్ళకు ఒక చెంపపేట అనుకోవచ్చా? లేదు, పొట్టు వచ్చినా చాలా అందంగా ఉంటారు ఆయన. అది వచ్చినా పర్లేదు, మేము చూస్తాం ఆయన సినిమాల్ని. సో ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవర్ స్టార్. హాయ్ బ్రో. హాయ్ నమస్తే, నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది, అది విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? మీసాలు తిప్పాలనిపిస్తుంది, తిప్పేసేయ్. పవర్ చూపియాలనిపిస్తుంది. కిరాకున్నది ఏందబ్బా, ఏమిదా స్టార్టింగ్ ఇట్లా రాగానే డబ్బు సప్పులతోటి సల్ల కొదమ సింహం వచ్చినట్టుంది. అడవిలోకి వెళ్ళి సింహం దెంకొని వచ్చినట్టుంది ఇక్కడ. చెప్పు. పంచకట్టుతోని అట్లా మీసం తిప్పుకుంటూ నడుస్తూ ఉంటే ఎట్లా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు చూసినప్పుడు? ఇప్పుడు నేను కిందికి వెళ్ళి వస్తే మీకు ఎట్లా అనిపించింది? నువ్వే చెప్పాలి. ఒక పులి వచ్చినట్టుంది ఆయనను చూస్తే, అర్థమైందా? ఏంది పంచకట్టు అంటే నిలువెత్తు. తెలుగోళ్ళు ఎట్లా ఉంటారో, ఊర్లలో తెలుగోళ్ళు ఎట్లుంటారో అట్లా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇంకోటి కర్ర తిప్పుతా ఉంటే ఇట్లా గుండెలు తిరుగుతూ ఉన్నాయి, అర్థమైందా? థియేటర్లో సినిమా ఇట్లా రిలీజ్ అయిందంటే మాత్రం భూకంపం వస్తుంది. మరి అనసూయ కూడా ఉంది అందులో, మరి మంగ్లీ వాయిస్ ఎట్లా అనిపిస్తుంది? ఆ ఎలివేషన్ అంతా మంగ్లీ వాయిస్ ని చెప్పేది అవసరం లేదబ్బా, ఒక ఫ్యాంటాస్టిక్, ఒక హై లెవెల్, ఒక కిరాకు. ఇంకొకటి అది పవర్ స్టార్ సినిమాకు వాడిందంటే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆమె ఎక్కడికో వెళ్తుంది. ఇంకా ఇక్కడ ఉండదంట దాన్ని ఇప్పుడే నేను చెప్పలేను, ఎందుకంటే ట్రైలర్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ గురించి నేను మాట్లాడతా. కానీ కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని నేను మీసం మెలేసి చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ ఇడా చిన్న హీరోలనే ఎవరిని? అల్లు అర్జున్ వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ప్రతి ఒక్క హీరోని గౌరవిస్తా, కాకపోతే పవర్ స్టార్ వస్తే ఎట్లుంటుంది తెలుసు కదా, అందరు పక్కకు జరగాలి. కానీ బ్రో నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్కి పొట్టు వచ్చింది, ఇంకా ఆయనకి సినిమాలు అవసరం అనే విధంగా ట్రోల్ చేశారు. ఏం చెప్తారు? మీకు అసలు ధమాకుండదు ట్రోలింగ్ చేయడానికి. ఆయనకు పొట్టు వచ్చిందంటే జనాలు మంచిగా ఉండారని అర్థం. వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ గురించి దీక్షలో ఉండి ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలతో తిరుగుతూ ఉంటాడు కాబట్టి పొట్టు వచ్చింది. లేకపోతే ఆయన స్లిమ్నెస్ గురించి నేను ఇట్లుండాలి అని అంటే, ఖుషి సినిమా చూసిర్రా, తమ్ముడు సినిమా చూసిర్రా, జానీ సినిమా చూసిర్రా, ఆ సినిమాలో అలా పొట్టుండగా లేదు కదా. అవసరమా ఆయన పొట్ట గురించి మాట్లాడడానికి? ఇగో నాకు కూడా వచ్చింది పొట్ట, నా పొట్ట గురించి ట్రోల్ చేయరు మళ్ళా. పొట్ట కాదు మ్యాటర్ ఏంటంటే, ఆయన ప్రతి ఒక్కరి గురించి మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా సుఖశాంతలతో ఉండాలని చెప్పి ఆయన పోయి కుంభమేళకు పోయిండు. ఏదో బట్టలు ఇప్పి మొక్కుతుంటే నియమ పొట్ట గురించి కూడా ట్రోల్ చేస్తారు. అవే మీకు ధమాకు ఉన్నది అసలు? ఒక ప్రజానాయకుడు ఆయన డిప్యూటీ సీఎం పొట్టు వస్తుంది ప్రజల గురించి తిరిగినప్పుడు, రాకుండా ఉంటుందా చెప్పండి? బ్రో హాయ్ బ్రో. హాయ్. సో పవన్ కళ్యాణ్ సినిమా కోసం కొన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అవును, నేను కూడా. ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది, కొల్లగొట్టింద్రు అని. అవునవును. అది విన్న తర్వాత ఎట్లా అనిపించింది? సో నార్మల్గా నేను ఆఫ్టర్నూన్ స్క్రోలింగ్ చేస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సడన్గా సాంగ్ వచ్చేసింది, నేను షాక్ అయిపోయినా. అరే సాంగ్ కూడా వచ్చేసిందా ఈరోజు అని. అసలు డేస్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఒకవైపు రాజకీయం కూడా చూసుకుంటా, ఒకవైపు మూవీస్ కూడా చూసుకుంటా, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా అంత మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు మూవీ మీద. సో సాంగ్ కూడా చాలా బాగుంది. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందేమో అని చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. మీసం మీద చేయి పెట్టుకుని అట్లా పంచకట్టు కట్టుకొని వస్తావంటే ఎట్లా అనిపించింది? ఆ స్లో మోషన్ వాక్ ఆల్రెడీ మనం ఇంతకు ముందుకు లైట్గా గ్లిమ్స్ వచ్చినప్పుడు చూసినాం కదా. సో ఇందులో ఇంకొంచెం ఎక్కువ చూపించే వరకు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోయినాం అనమాట. ఇందులో అన్యసూయ వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం ఈగర్లీగా నేను కూడా. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ లెక్క అనిపిస్తుంది. మరి నిన్న మొన్న కొంతమంది పొట్ట సంథింగ్ ఇట్లా ట్రోల్ చేశారు.
చూస్తారు కదా. అవునవును. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టి అనుకోవచ్చా ఈ లుక్? ఖచ్చితంగా ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ఛానల్స్ అన్ని బంద్ చేసుకొని ఇంకా వెళ్ళి కూర్చోవడం బెటర్. లేదంటే వాళ్ళ ఛానల్స్లోనే పొగుడుతూ వాళ్ళ ఛానల్లో ఈ వీడియో పెట్టుకోవడం ఇంకా వాళ్ళకి మంచిది అనమాట. లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అంతా వాడిపోతారు ఇంకా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పాడిన పాట కూడా ఒకటి వచ్చింది, అవునవును గురుడా అని. అవును. సో ఇప్పుడు ఈ సాంగ్స్ కి ఇంత మంచి బజ్ వస్తుంది కదా. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది? సినిమా మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీ వచ్చి పవర్ స్టార్ గారు ఇట్లాంటి మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. సో అందుకోసమని చాలా రోజుల నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఫుల్ సాంగ్ ఒక్కసారి రావాలి, ఇంకా మేమైతే బట్టలు చింపేసుకుంటాం ఇంకా. బ్రో హాయ్ బ్రో. హాయ్. హరిహర వీరమలు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది. ఓకే. సో అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ వచ్చినాయి అసలుకి. నడుచుకొని వస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అసలుకి. పిఎస్పీకే ఫ్యాన్ ఇక్కడ అసలుకి. విజయవాడ అసలుకే మాది. అదే పవన్ కళ్యాణ్ సినిమా రాక ఒక కొన్ని సంవత్సరాలు అవును. చాలా మంది ఒక ఆకలితో ఒక సినిమా ఎట్లా వెయిట్ చేసి అట్లా వెయిట్ చేస్తున్నారు. అవును. సో ఒక్కసారి ఈ సాంగ్ ప్రోమో చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఎక్స్పెక్టేషన్స్ లిటరలీ అసలుకి గూస్ బంప్స్ అలా వచ్చేసినాయి. అసలు బాయ్ అసలుకి మాకు ఒక దేవుడి కింద మాకు ఆయన వస్తుంటేనే అసలుకి నెక్స్ట్ లెవెల్. అది ఎట్లా అయినా సరే పీక్ వెళ్ళిపోయింది మూవీ. అయితే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా నీకు సినిమాలు అవసరమా, రాజకీయాలు అవసరమా అని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు ఈ సందర్భంగా? ట్రోల్ చేసే వాళ్ళు ఏదన్నా చేస్తారన్న, పైకి ఎదగాలని తొక్కడానికి. అది మా పిఎస్పీకి ఎదగడానికి తొక్కడానికే ఉంటారు వాళ్ళందరూ. అయితే ఈ సాంగ్ ప్రోమో సాంగ్లో చూస్తే ఆ పంచకట్టు కట్టుకొని మీస మీద చెయ్యేసి నడిచి వస్తూ ఉంటే ఇట్లా అనిపించింది మీకు? ఒక రాజు వచ్చినట్టే ఉంది. సో మన అనసూయ కానీ మంగ్లీ వాయిస్ వాళ్ళంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఈ సాంగ్ ఇంతకుముందు ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఆయన పాడింది మాట విలాన్ గురుడా అని. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? పుష్ప 2 దాటిపోయింది పక్కా. నెక్స్ట్ కొంతమంది మరి మా హీరోని ఎవ్వరు కూడా దాటలేరని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు కదా. పిఎస్పీకి అసలు దాటలేరు. అది ఓవరాల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? అన్న అంటే అసలు అన్న అంతే. అన్న హాయ్ అన్న. హాయ్ నమస్తే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది. అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అదిరిపోయిందన్న, బ్లాక్ బస్టర్ బొమ్మ, అందులో తిరుగులేదు. ఆ స్టైల్ వేరే ఉంది, ఆ లుక్ వేరే ఉంది, ఆ కిక్ వేరే ఉంది. పవన్లో పవర్ ఒక్క జస్ట్ ఎంట్రక మందం కూడా తగ్గలేదు. అందులో మళ్ళీ థియేటర్ బాక్స్ బద్దలు కావాల్సిందే. ఎన్ని సినిమాలు వరవరు సృష్టించినా రాబోయే ఈ ట్రెండ్ సునామీలో ఆల్ సినిమాలు బాక్సులు అన్ని బద్దలు చేసిపోతారు. మళ్ళీ దాదాపు కొన్ని ఇయర్స్ అయింది పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఒక పంచకట్టు కట్టుకొని మీసా మీద చేసి ఇట్లా నడుస్తూ వస్తూ ఉంటే ఎట్లా అనిపించింది? ఒక సింహం వస్తున్నట్టు అనిపించింది? సింహం కదా అది, లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఉండడు. ఆ నవ్వు, ఆ స్టైలు, ఆ కింగ్, అది 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 వాళ్ళ వారసత్వం, అది చిరంజీవి ఫ్యామిలీ వారసత్వం. అది ఇంకెవరికి మళ్ళీ రావడం అది కుదరది. కాకపోతే రాజకీయ నేపథ్యంలో కొంత సినీ ఇండస్ట్రీకి లేట్ అయిందనేది వాస్తవం. మాలాంటి వాళ్ళు కొంతమంది నిరాశ చెందినాం. మళ్ళీ పులిస్ అన్ని తెంపుకొని వస్తుంది. అంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా ఎక్కడ పోయినా పులి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేదు. సో ఇప్పుడు కొంతమంది నిన్నమొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చిందని, ఇంకా సినిమాలు అవసరమని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్? అసలు ఒకసారి దీని ప్రోమో చూసి మాట్లాడితే బాగుంటుందేమో. ఇప్పుడు పిల్లబుట్ట ముందే కుల్లగుట్టేయడం కాదు, దానిలో దమ్ము, ఆ పవర్ అంటే ఇప్పుడు ప్రోమో చూస్తే తట్టుకోలేనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. అవి ఖచ్చితంగా అవి మొరుగుతాయి. ఇక మనం వాటిని పట్టించుకోని అవసరం లేదు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆ పవర్, ఆ కిక్కు. అది ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లెజెండ్, అద్భుతమైనటువంటి నటుడు. ఆ పవర్స్ ఉన్నాయి, ఆ డైలాగ్ డెలివరీ ఉన్నది, ఆ స్మైల్ వేరు, ఆ స్టైల్ వేరు, ఆ కిక్కే వేరు.